నమస్తే ఫ్రెండ్స్, 4-5 ఇయర్స్ తర్వాత టమాటా కర్రీ అన్నం వండినాం. సూపర్ అయింది. ఎంత బాగుందంటే మళ్ళీ రెండోసారి తింటున్నాం 4 ఇయర్స్ తర్వాత స్వయంగా చేసుకొని. ఇక ఇది రైస్ కర్రీ దీంట్లో ఉంది, చూపిస్తాను. ఇక కర్రీ కెమెరా సరిగా కనబడతలేదు. ఇక కనబడుతుందా? టమాటా కర్రీ సూపర్ సూపర్ సూపర్. రైస్ కూడా చాలా బాగా అయింది. మెత్తగా కాలేదు, ఎక్కువ కాలేదు. సూపర్. పిల్ల ఊరెళ్ళింది, అమ్మ దూరం ఉంది. ఎవరు అనుకుంటారు మళ్ళీ, లేకుంటే బయటకు వెళ్ళి ఏదో తెచ్చుకుని ఫ్రైడ్ రైస్ తినాలి, లేకుంటే ఖాళీ కడుపు అనుకోవాలి. ఏదో తాగి తిని నీళ్ళు వీళ్ళు ఛాయలు పాలు. సూపర్ బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు. మనమే వండుకున్నాం. సూపర్ ఉంది. ఇంకా టైం ఉంటే ఎక్స్ట్రా కూడా చేసుకుంటున్నాం, కానీ టమాటా కర్రీ చేసుకొని తింటున్నాం. సూపర్ సూపర్ ఉంది. బాగుంది, మంచిగా అయింది. కరెక్ట్ అయింది రుచి మాత్రం. ఎట్లయితే అనుకున్నా సూపర్ అయింది, కరెక్ట్ అయింది. మీరైతే రోజు అనుకుంటారేమో డైలీ. నేనే 4-5 ఇయర్స్ తర్వాత నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఎట్లయితుందా అవుతుందా, ఉప్పు ఎక్కువైతే కారం తక్కువ, ఇంకేమైనా మసాలా ఎక్కువ తక్కువ అవుతుందా అనుకున్నా, కానీ కరెక్ట్ అయిపోయింది. సూపర్ ఉంది. మీ అందరికి కూడా వినిపిస్తాను. మీ అందరికి కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. అందరూ లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. నా వీడియోలో చేయరా? లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మనది 14 ఇయర్స్ పాత ఛానల్. ఏదో టైంపాస్ అట్లా పెట్టేస్తున్నాం వీడియోలు. నేనే వండినా ఇంత బాగా రుచి అని ఎప్పుడో 4 ఇయర్స్ క్రితం వండింది. మంచిగా వచ్చింది అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ కొంచెం కారం మసాలా ఘాట్ ఎక్కువ అనిపించింది. నీళ్ళు పోసిన మంచి సెట్ అయింది. బాయ్.